అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ గడియల్లో మండపేట చరిత్ర పుటలో ఎక్కబోతోంది. ప్రపంచవ్యాప్తంగా రామమందిర ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సీతారాములు వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నుంచి కళ్యాణ కొబ్బరి బోండాలు తరలి వెళ్లాయి. కొబ్బరి బోండాలు బుధవారం అయోధ్యకు చేరుతాయి. అక్కడ ఉత్సవ నిర్వహణ కమిటీకి బోండాలు సమర్పిస్తారు. మండపేటకు చెందిన కాజులూరి అచ్యుత వెంకటరామరెడ్డి మహాలక్ష్మి దంపతులు గత 22 ఏళ్లుగా భద్రాద్రి రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ కొబ్బరి బోండాలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీరి కొబ్బరి బోండాలు ఎంతో ప్రసిద్ధి. వీఐపీల నుంచి సామాన్యులు సైతం రెడ్డి దంపతులు తయారు చేసిన కొబ్బరి బోండాలు తమ వివాహాది కార్యక్రమాల్లో వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీకి కొబ్బరి బోండాలు ఇచ్చేందుకు ఈ నెల 13న రెడ్డి దంపతులు అయోధ్య తరలి వెళ్లారు. రాములరి కోసం ప్రత్యేకంగా వీటిని సిద్ధం చేసినట్టుగా రామరెడ్డి తెలిపారు. మరి నిజంగానే ఈ బోండాలు అయోధ్య రామయ్యకు సమర్పించడం తమ పూర్వజన్మ సుకృతంగా ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉత్సవ నిర్వహణ కమిటీకి అప్పగిస్తామని చెప్పారు. మండపేట నుంచి కొబ్బరి బోండాలు వెళ్లడంతో ఈ గౌరవం, ఖ్యాతి మండపేట ప్రజలకు దక్కిందని పలువురు రెడ్డి దంపతులను అభినందించారు. సీతారాముడికి సంబంధించినటువంటి ఈ విషయంలో మరి ఎంతో వైభవంగా జరిగేటువంటి ఈ ఉత్సవానికి ఆ కొబ్బరి బోండాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించి ఈ కళ్యాణ కొబ్బరికాయలను తీసుకెళ్తున్నట్టుగా అయితే సమాచారం. అయోధ్యకి చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా మండపేట పేరు ఈ రోజు నిలిచిపోతుందనేదైతే చెప్పవచ్చు.